విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు గ్రహాల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా గురు వృషభ రాశిలోను, మీనంలో రాహు, కుంభంలో శని, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, కన్యలో కేతు, కర్కాటకంలో కుజుడు, తుల వృశ్చిక రాశుల్లో రవి యొక్క సంచారం. ఇది ఈ గ్రహస్థితి. అయితే ఈ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేసే ముందు, తులారాశి వాళ్ళకి షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం. షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల శత్రువు నుండి లాభాలు, భూములు, ఇండ్లు, అపార్ట్మెంట్లు తదితర స్థిరాస్తి విషయాల్లో కొనుగోలు ప్రయత్నాలు, అంటే ప్రయత్నాలు అనుకూలించటం, పనిని బుద్ధి బలంతో చేయటము, శక్తియుక్తులు, ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళటం, విద్యా విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండటం, విద్యార్థులకి శరీర ఆరోగ్యం బాగుండటం. రవి వల్ల ఏం జరుగుతుంది అని అంటే, కొంత రవి వల్ల కొన్ని మార్పులు, అంటే లైఫ్లో గతంలో కంటే కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే ఏదో ఒక రకమైన మార్పులు, కొన్ని ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు కలగటం, బంధుమూలకంగా కొన్ని బాధలు, ఖర్చులు తగ్గించుకోవాలి, పాత బాకీలు వసూలు చేయటం జరుగుతూ ఉంటుంది. శత్రులు కాస్త మిత్రులు అవుతారు వీళ్ళకి రవి వల్ల. విందులు, ఓనాదాలు, ముష్టాన్న భోజనం చేసే అవకాశం ఒకటి ఉంటుంది. మరి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే, ఇక్కడ దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారం. అంటే భార్యాబిడ్డల మధ్యలో విరోధాలు, అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు కలుగుతుంటాయి. విరోధ భావాలు తగ్గించుకోవాలి. అలానే తండ్రి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టడం, భూములు కొనుగోలు చేసే విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త అవసరం. అంటే ఏది పడితే అది చేయటం అనేది మంచిది కాదు. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఎలా పడితే అలా ఇల్లు కొనుగోలు చేయకూడదు. అలానే కెమికల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయవాదులు కానీ, ఇలాంటి వాళ్ళు తొందరపడి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. అందరిని అడిగి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అది ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే కుజగ్రహం అనేది ఈ తులారాశి వాళ్ళు కొద్దిగా అనుకూలంగా లేదని అర్థం. దీని తర్వాత వీళ్ళకి ఇక్కడ రాహు బాగున్నాడు, కొన్ని గ్రహాల యొక్క కలయిక బాగుంది. అలానే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం. వ్యయస్థానంలో ధార్మిక కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలకు తిరగటం, పుణ్యక్షేత్రాలు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అలసటగా ఉండటం, ప్రయాణాల్లో కొంత వాహన రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంత అపశృతులు, విఘ్నాలు జరగటం ఒకటి. ఇలాంటి విషయాలు కొద్ది జాగ్రత్త ఉండాలి. దాంతోపాటు తులా, వృశ్చికం, ధనస్సు తృతీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు కానీ 1-2 వివాహ ప్రయత్నాలు చేసి మూడవది కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీ మూలకంగా కానీ భార్య మూలకంగా ఆస్తులు సంక్రమించడం, అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. విలువైన ఆభరణాలు, శుచికల వస్తువులు, దుస్తులు ధరించడం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రులతో సంయోగం కలవటం, అన్య స్త్రీలతోటి యువకుల యొక్క పరిచయాలు, ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో బుధుడు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, చక్కగా వాహన సౌఖ్యం లభిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పనులు సత్వరంగా తొందరగా వెళ్ళటం, ఆనందం, ఉత్సాహము, కాలం గడపడం, జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంటే ఏ బిజినెస్ అయినా వాళ్ళు చేసుకోవచ్చు, బుధుడు బాగున్నాడు కాబట్టి దానిలో ఏమీ ఆక్షేపణ లేదు. అలానే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం 5వ స్థానంలో శని యొక్క సంచారం. 5వ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యము, వాహనాలలో అతివేగంగా సౌఖ్యం ఉంటుంది కానీ అతివేగం అనేది పనికిరాదు. కొద్ది జాగ్రత్తగా ఆచితూచి నడుపుకోవాలి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెయ్యాలి. బంధుమిత్రులతో విరోధ భావాలు లేకుండా మిత్రులతోటి చాలా
వాళ్ళతోటి సహనంతో వ్యవహరించడం చాలా మంచిది. అయితే కొన్ని విషయాలు వేదనకు గురి చేస్తుంటాయి. గురువు వీళ్ళ అష్టమ స్థానంలో ఉన్నాడు, పొదుపు పాటించాలి. డబ్బులు వస్తూ ఉంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విపరీతమైన డబ్బులు వచ్చినా మనం పొదుపు పాటించాలి. కొంత వేదనకి మనోవేదనకు గురి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసిక స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. శని వల్ల కూడా కొంత అనుకున్న పనులన్నీ కూడా కొంత నెరవేరుతాయి, కానీ ప్రతి పనిలో కూడా కొంత తల్లి యొక్క ఆరోగ్యాలు కానీ ఇలాంటి వాటి మీద కూడా మనం కొంత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. అంటే విరోధ భావాలు ఉండకుండా ఖర్చులు తగ్గించాలి. పాత బాకీలు వసూలు అవుతాయి, శత్రులు మిత్రులుగా అవుతారు. కానీ గురుగ్రహం వల్ల వీళ్ళ కింద అష్టమ స్థానంలో గురువు వల్ల డబ్బులు బ్రహ్మాండంగా వస్తున్నా కూడా ఎక్కడొక్కడ వాళ్ళకి డిక్రీజ్ అవుతుంటాయి, ఖర్చు అవుతుంటాయి. అంటే అనవసరమైన వాటికి ఖర్చు పెడుతుంటారు. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా మనం వ్యవహరించాలి. వ్యవహరిస్తే కొంత పొదుపు పాటిస్తే కూడా చాలా మంచిది. అయితే వీళ్ళు అసెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు ఇలాంటివి కూడా తొందరగా కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి, దత్త కవచం చదవాలి. విద్యార్థులు వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయాలి, సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయాలి. స్త్రీలకు కూడా అనుకూలంగా కొన్ని ఆలోచనలు అనేవి మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి గురువారం రోజున ప్రత్యేకంగా శనగలు దానం చేయటం కానీ, శనగలతో చేసిన వంటకాన్ని ఏ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి వాళ్ళని పంచమని చెప్పాలి. అంటే ప్రధాన అర్చకులు బయట భక్తులకు పంచడం వల్ల కూడా మన గురువు యొక్క దోషం పోతుంది. లేదా గురుక్షేత్రాలు అంటే దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనాలు కానీ, లేదా శృంగేరి కానీ, కంచకామకోటి పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళని సందర్శించడం చాలా మంచిదమ్మా. అంటే గురువుల యొక్క ఆశ్రమం అనేది పొందాలి. మళ్ళీ జాతకం చూపించుకోవాలి. జాతకం కూడా చూపించుకుంటే కానీ విషయం తెలియదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచిదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.